సార్ నిశాంత్ కిషోర్ వచ్చారండి. నిశాంత్ కిషోరా? అవును సార్. రమ్మనండి. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మన లేటెస్ట్ సర్వే రిపోర్ట్ సార్. ఎలా ఉంది నిశాంత్ కిషోర్ గారు సర్వే రాష్ట్ర వ్యాప్తంగా? మన ఐపాక్ సర్వే టీం ప్రకారం మనం చాలా ఘోర పరాభవంతో ఓడిపోతున్నాం సార్. ఓడిపోతున్నావా? చాలా ఘోరంగా ఓడిపోతున్నాం సార్. మ్యాక్సిమం ఒక 10-15 సీట్లు కూడా రావడం కష్టంగా కనిపిస్తుంది సార్ ఇప్పుడున్న సర్వే రిపోర్ట్ ప్రకారం. కనీసం ఇంకొకసారైనా మన అధికారంలోకి వస్తే మనం అనుకున్న టార్గెట్ 20 లక్షల కోట్లు సంపాదించేసుకుందాం కదా. సరే ఒకసారి ఉండండి, బిజ్జల రెడ్డి గారికి ఫోన్ చేస్తాను, ఆయన కూడా వచ్చాక మనం డిస్కస్ చేద్దాం. ఓకే సార్. హలో, బిజ్జల రెడ్డి గారా? అవును సార్. అవును సార్. ఏమండి ఎక్కడున్నారు మీరు? బయట ఉన్నాను సార్. అర్జెంటుగా ఆఫీసులోకి రండి, మన నిశాంత్ కిషోర్ కూడా వచ్చాడు సర్వే రిపోర్ట్ పట్టుకుని. అలాగే సార్. అలాగే సార్. ఓకే. మన బిజ్జల రెడ్డి గారు వచ్చేస్తున్నారండి, ఇక్కడ దగ్గరే ఉన్నారట. రండి. లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారం మనం 10 సీట్లు కూడా గెలవడం కష్టపడుతున్నారు బిజ్జల రెడ్డి గారు. ఇప్పుడు వచ్చిన సర్వేలను బట్టి చూస్తే నాకు కూడా అది అనిపించిందండి. మనకు కనీసం 10 సీట్లు నెగ్గేలా కూడా లేవు. అందుకని నేను కూడా మొత్తం ఇల్లు కూడా అన్ని కలిపి హైదరాబాద్ మార్చేసింది. హైదరాబాద్ వెళ్ళిపోతున్నారా మీరు? అవును సార్. సార్ మీరు హైదరాబాద్ వెళ్ళిపోతే మరి నేను ఎక్కడికి వెళ్ళిపోలే. సరే నిశాంత్ కిషోర్, సర్వే రిపోర్ట్లో మనం గెలుస్తాం ఓడుతాం అని పక్కన పెడితే నారా లోకేష్ పరిస్థితి ఏంటి? మంగళగిరి గారి కనీసం 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది సార్. 1,00,000 ఓట్ల మెజార్టీ? అవును సార్. ఎట్టి పరిస్థితుల్లో అది జరగకూడదు. మనం ఓడిపోయినా పర్వాలేదు, మనం సంక్రాంతిపోయినా పర్లేదు, మన పార్టీ అంతా మట్టుకొట్టుకుపోయినా పర్లేదు, కానీ నారా లోకేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో ఓడిపోవాలి. దానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? మంచి ప్లానింగ్ ఏమైనా చేయండి సార్. మనం ఒకవేళ లోకేష్ గారిని ఓడించాలంటే కనుక దొంగోట్లు నమోదు చేస్తే మన ₹5 పేటీఎం బ్యాచ్ ఉన్నారు కదా 5,000 మందితో దొంగోట్లు నమోదు చేద్దాం సార్. మన 5,000 బ్యాచ్ ₹5 బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళతోటి దొంగోట్లు నమోదు చేద్దామంటారా? అవునండి. నిశాంత్ గారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ మనం 30,000 నుంచి 40,000 వరకు దొంగ ఓట్లు నమోదు చేయించాం సార్ ఎక్కడ? మంగళగిరిలో. అది కానీ ఇక్కడ మెజార్టీ చూసుకుంటే 1,00,000 ఓట్ల మెజార్టీ కనిపిస్తుంది. అన్ని ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేయించడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు సార్. ఓకే, మరి అలాగే దీని మీద ఒక గంట టైం తీసుకోండి, మీ ఇద్దరు బయట లాన్లో డిస్కస్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోవాలి. ఓడిపోవాలంటే మనం ఏం ప్లాన్ చేయాలి, ఎలా వెళ్ళాలి, దీనికి ఏమీ నీతి న్యాయం ఏమీ ఆలోచించొద్దు. ఎన్ని కుట్రలన్నా పనంటే ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ మాత్రం గెలవకూడదు. ఒక గంట టైం ఇస్తున్నాను మీకు, ఈ గంట మీరు బయట డిస్కస్ చేసి రండి. ఈ లోపల నేను కొన్ని బట్టలు నొక్కాల్సి ఉంది, ఆ బట్టలు అన్నీ నొక్కేస్తాను. యూ మే గో. ఓకే సార్. పది బట్టలు అయిపోయి ఇంకొక 10-15 బట్టలు నొక్కాలి. దేవుడి దయతో బట్టలన్నీ నొక్కేశాను. డబ్బులు పడ్డానికి 2.5 సంవత్సరాలు టైం పడుతుంది. వెంకటేష్, చెప్పండి సార్. బయట బిజ్జల రెడ్డి గారుని నిశాంత్ కిషోర్ కూర్చొని ఉంటారు, వాళ్ళు నేను రమ్మన్నాను పిలవండి. ఓకే సార్. రండి. ఓకే, బిజ్జల రెడ్డి గారు ఏం ప్లాన్ చేశారు? మంగళగిరిలో ఒక 50,000 ఇళ్ల స్థలాలు ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను సార్. అది ఆ ప్లాన్ మన నిశాంత్ కిషోర్ చెప్తారు సార్ మీకు. చెప్పండి నిశాంత్ గారు.
సార్ మనకు ఒక 50,000 ఇళ్ళకి ఇచ్చామంటే ఒక్కొక్క ఇంటికి 4 ఓట్లు చొప్పున వేసుకున్నా కూడా ఖచ్చితంగా 2 లక్షల ఓట్లు వస్తాయండి. మనకు 2 లక్షల ఓట్లు మనకే పడతాయి కాబట్టి ఖచ్చితంగా అవన్నీ మన కంపల్సరీ గ్యారంటీగా ఇక్కడ నెగ్గే అవకాశం మనకు ఉంటుంది సార్. మరి 50,000 మందికి ఇళ్ల స్థలాలంటే ఇప్పుడు మనం అంత ల్యాండ్ కొనాలి, మనం ఏమో డబ్బులు మన సొంత ఖర్చులకి వాడుకుంటాం తప్ప మనం ఎప్పుడు కూడా మనం కొనం కదా. మరి అంత ల్యాండ్ ఎక్కడుంది? అంటే యాక్చువల్గా అక్కడ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ R3 జోన్లో ఈ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్లానింగ్ చేశారు కదా సార్. అయ్యే ఇళ్ల స్థలాలు మనం ఇచ్చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్లాన్లో పెట్టిన R3 జోన్ సార్. ఈయనన్నీ ముందే ఆలోచించేస్తాడు పేదల కోసం. సరే, ఇప్పుడు మరి R3 జోన్లో మనం పేదలకు కేటాయించామంటే, అవును చంద్రబాబు నాయుడు కేటాయించిందే కదా, ఆయనకి పేరు వస్తుంది కదా. మనం టిడ్కో ఇళ్ళు కూడా అతనికి పేరు వస్తుందని కదా ఇప్పుడు దాకా జనాలకి ఇవ్వకుండా అట్లా అలాగా శిథిలం అయిపోయే పరిస్థితి తీసుకొచ్చాం. మరి R3 జోన్లో మనం ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఆ పేరు చంద్రబాబు నాయుడుకి వస్తుంది కానీ మనకు రాదు కదా. సరే, ఓ పని చేద్దాం. దానిలోనే R5 జోన్ ఉంది. అది కేవలం ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద కంపెనీలు రావడం కోసం అలర్ట్ చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు. దానిలో మనం పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దాం. దీనిలో బెనిఫిట్ ఏంటంటే, ఒకటే మనం కొత్తగా ఇచ్చినట్టు ఉంటుంది. చంద్రబాబు నాయుడు R3 జోన్లో కేటాయించినట్టు ఆ పేరు చంద్రబాబు నాయుడుకి వెళ్దాం. R5 జోన్లో మనం ఇచ్చినట్టే ఉంటుంది. పైగా ఆ భూములు కూడా మనం కొనక్కర్లే, అది ఏదో రైతులది, మనం ఫ్రీగా పంచేయచ్చు, మన అత్తగారు సొమ్ము అన్నట్టు. సో అది పంచినప్పుడు దానిలో ఇంకో బెనిఫిట్ ఏంటంటే, R5 జోన్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టారు? కేవలం ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి. రేపు పొద్దున అతను సీఎం అవుతున్నాడు. సీఎం అయ్యాక అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ చేసేస్తాడు, అమరావతిని కట్టేస్తాడు, మనం ఎర్రిపప్పులు అయిపోతాం, మనం చేయలేకపోయాం పని అని ఉంటుంది. సో ఆ ఇండస్ట్రీస్ రాకుండా ఆ ప్లేస్ని కనుక మనం పేదల సెంటిమెంట్తో కనుక పనిచేసాం అనుకో, ఇక రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు సీఎం అయినా కూడా ఇక అమరావతిని డెవలప్ చేయడానికి అతనికి అవ్వదు కదా అవకాశం. అంటే ఒక్క దెబ్బకి 2 పెట్టలు. కాబట్టి R5 జోన్ని అలర్ట్ చేసేద్దాం. R5 జోన్లో ఎన్ని ఎకరాలు కావాలో చూడండి. దానికి సంబంధించి నేను జీవో ఇచ్చేస్తాను. మీరు ఇప్పుడు రాసిమంటే రాసి ఇచ్చేస్తాను, పెన్ను కూడా రెడీగా ఉంది, జీవో రాసేస్తాను. రాసిన తర్వాత మనం పేదలకు ఇచ్చేద్దాం. ఖచ్చితంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మన పార్టీ వాళ్ళు, మన పార్టీ సానుభూతి పరులు లేదా అమాయకులు, ఇల్లు ఇచ్చాడు బటన్ రెడ్డి అనే అమాయకులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయండి. లేదా మోస్ట్లీ మన పార్టీ వాళ్ళని సెలెక్ట్ చేయండి. వేరు ప్రాంతాలు ఖచ్చితంగా ఇక్కడ నారా లోకేష్ ఓడిపోయి తీరాలి. మీకు అర్థమైంది కదా. ఇమీడియట్గా దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడండి. ఓకే సార్. అమ్మయ్యా, దేవుడి దయతో ఈరోజు కూడా చాలా బటన్లు నొక్కేశాను. అమరావతి R5 జోన్లో పట్టాల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఇవాళ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు సీఎం జగన్. సార్ పింఛల్ రెడ్డి గారు వచ్చారు. బిజ్జల్ రెడ్డి గారు వచ్చారా? అవును సార్. రమ్మనండి. రండి బిజ్జల్ రెడ్డి గారు, కూర్చోండి. ఎక్కడి వరకు వచ్చింది మన ఇళ్ల స్థలాలు కూడా? సార్ బ్యాడ్ న్యూస్ సార్. ఏంటి బ్యాడ్ న్యూస్? R5 జోన్లో ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చింది కదా సార్. R5 జోన్లో ఇవ్వద్దని ఇచ్చిందా? అవును సార్. మరి ఎలా ఇప్పుడు మన ప్లాన్ అంతా ఆగిపోయేటట్టు ఉంది కదా, అనవసరంగా మనం ఈ ప్లాన్ తీసుకున్నట్టున్నాం. సరే, ఓ పని చేయండి, హైకోర్టు అలాగే ఎత్తుంది ఆర్డర్లో. మనం ఎప్పుడు హైకోర్టు ఆర్డర్లు పట్టించుకున్నాం? మనకి ఏమైనా కోర్టులు ఏమైనా కొత్త, జైళ్ళు ఏమైనా కొత్త మనకి. కాబట్టి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం అని చెప్పి మీటింగ్ అనౌన్స్ చేసేయండి. మన ఏపీ ఖజానా నుంచి ప్రజల పన్నులు కట్టిన, వాళ్ళ కష్టార్జితంతో కట్టిన పన్నుల రూపాయలను వచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, అదో 30-40 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద మీటింగ్ అరేంజ్ చేయండి. ఆ మీటింగ్లో మనం ఇళ్ల పట్టాలు పంచేద్దాం. సార్, మనం రాజధాని ఇల్లు స్థలాలు ఇస్తారనుకుంటే అందరూ వైజాగ్ అనుకుంటున్నారండి, కానీ మనం అమరావతి రాజధాని కాదనుకున్నాం కదా. మనం రాజధాని కాదు అన్నప్పుడు అది కాదు అంటామండి, మనకు అవసరమైనప్పుడు అదే రాజధాని అంటాం. ఇప్పుడు అమరావతి రాజధాని ఎప్పటి వరకు? ఈ పేదలని ఎర్రోళ్ళని చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు. తర్వాత మనం ఎక్కడ రాజధాని కట్టాం, అది వేరే విషయం. కాబట్టి వైజాగ్ రాజధాని కాదు, కర్నూలు రాజధాని కాదు, అమరావతి కూడా రాజధాని కాదు. మనం పట్టాలు ఇచ్చేటప్పుడు మాత్రం రాజధానిలో ఇళ్ళు ఇస్తున్నాం అని దాన్ని హైప్ చేయండి. మన 5 రూపాయల బ్యాచ్, 5,000 బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళతో చెప్పి బాగా వైరల్ చేయించండి. రాజధానిలో ఇళ్ళు ఇస్తున్నాం, రాజధానిలో ఇళ్ళు ఇస్తున్నాం అనేది పదే అందరికీ స్ప్రెడ్ చేయండి. ఓకే, ఈ మగ్గు
సార్ నిశాంత్ కిషోర్ వచ్చారండి. నిశాంత్ కిషోరా? అవును సార్. రమ్మనండి. ఓకే సార్. రండి నిశాంత్ కిషోర్ గారు, కూర్చోండి. సార్ నమస్తే. నమస్తే. సార్ మీటింగ్ ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయండి. అందరూ వచ్చేసారు. కేసు కోర్టులో ఉంది కదా, పట్టాలు ఎలా పంచుతారని చెప్పి చాలా మంది అనుమానం వ్యక్తపరుస్తున్నారు సార్. దీన్ని మనం అయితే ఓ పని చేద్దాం, మనకు అబద్ధాలు చెప్పడం ఏం కొత్త కాదు కదా. నేను ఇప్పుడు ఆ మీటింగ్లో చెప్పేస్తాను. హైకోర్టులో మనమే కేసు గెలిచేసాం, సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచేసాం, మీకోసం ఇళ్ల పట్టాలు పనిచేస్తున్నాం అందాం. ఓకే సార్. ఇళ్ల పట్టాల్లో అడ్డుకున్నది కోర్టు అని చెప్పకండి ఎక్కడ కూడా. ఓకే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు, నారా లోకేష్ గారు అడ్డుకున్నారని చెప్పండి. ఓకే సార్. కోర్టు అంటే మనం కరెక్ట్గా చేయలేదు, మనం ప్రాపర్గా వెళ్ళట్లేదని ప్రజలకు అర్థమైపోద్ది. సో దీన్ని చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద నెట్టేయండి. ఓకేనా? ఇప్పుడు నేను మీటింగ్లో చెప్తాను మొత్తం అన్ని కోర్టుల్లో. హైకోర్టులో మనమే నెగ్గిస్తాం ఈ ఇళ్ల స్థలాల కోసం, సుప్రీంకోర్టులో నెగ్గిస్తాం, ఇంటర్నేషనల్ కోర్టులో నెగ్గిస్తాం, అమెరికా కోర్టులో నెగ్గిస్తాం అని నేను చెప్పేస్తాను. అబద్ధాలు జనాలు నమ్మేస్తారు. ఓకే? హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచి అనుమతులు తెచ్చుకొని మీకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, దీన్ని మన ₹5 5,000 బ్యాచ్ ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం. బాగా తీసుకెళ్ళండి. మనమైతే రాజధానిలో ఇళ్ళిస్తున్నాం, హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు నెగ్గిస్తాం, కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మాత్రం అడ్డుకుంటున్నాడు అనేది ₹5 టీంకి అవసరం అయితే ₹10 ఇవ్వండి. ఓకే సార్. ₹10 ఇచ్చాను సరే, దీన్ని బాగా ప్రచారంలో తీసుకెళ్ళండి. ఓకేనా? ఓకే. ఇంకో ఈవేళ నొక్కాల్సిన కొన్ని బట్టలు ఉన్నాయండి. దేవుడి దయ వల్ల ప్రజలందరి ఆశీస్సులతో ఆ బట్టలు కూడా నొక్కేస్తాం. చాలా విజయవంతంగా బట్టలన్నీ నొక్కేశాను. ఈవేళ నాకు ప్రశాంతంగా ఉంది. ఈరోజు మనం వెళ్ళి రాజధాని ప్రాంతంలో పేదలందరికీ ఇళ్ళు అనే కార్యక్రమం, పేదలందరికీ పట్టాలు పంచేద్దాం. కోర్టు ఒప్పుకుంటుందో లేదనేది తర్వాత విషయం, ముందైతే పంచేద్దాం. ఓకేనండి? ఆ మీటింగ్కి వెళ్ళి వస్తాను, తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. సార్ పింఛల్ రెడ్డి గారు, నిశాంత్ కిషోర్ వచ్చారండి. వెంటనే రమ్మనండి, అర్జెంటుగా వాళ్ళ లోపలికి. ఓకే సార్. రండి, కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ బ్యాడ్ న్యూస్ సార్. మనకి ఏంటి బ్యాడ్ న్యూస్? మనం ఆర్ఫై జోన్లో ఇచ్చిన స్థలాలను అర్జెంట్గా ఆప్ చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. ఇప్పుడేనా? ఈ రోజేనా? అవును సార్. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. అమరావతి రాజధాని R5 జోన్లో ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది ఏపీ సర్కార్. అది మనకు బ్యాడ్ న్యూస్ ఎలాగవుతుంది? ప్రజలందరూ ఇప్పుడు వచ్చి మనకి గొడవ చేస్తున్నారు సార్. పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి మనకి గొడవ. అది వాళ్ళకి బ్యాడ్ న్యూస్. వాళ్ళందరితో చెప్పారా మరి? దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారే. చెప్పాను. చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఆయనే మీ ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేయించడం చెప్పారా? చెప్తున్నాను సార్. నారా లోకేష్ గారు చేశారని చెప్పారు కదా. చెప్పాను సార్. ఇది మనకు బ్యాడ్ న్యూస్ కాదు. మన ₹5 5,000 బ్యాచ్ అదే పనిలో ఉంది సార్. అన్నారు కదా. ఇది మనకు బ్యాడ్ న్యూస్ ఏముంటుంది? ప్రజలకి మనం ఇద్దాం అనుకున్నాం ఆ రైతుల భూములు పట్టుకెళ్ళి, వాళ్ళకి బ్యాడ్ న్యూస్, ప్రజలకు బ్యాడ్ న్యూస్ ఇది. ఓకే, ఎవరో వచ్చి బయట గొడవ చేస్తున్నారు సార్. మొత్తం అందరూ బయట గొడవ చేస్తున్నారా? ఏమని? పట్టాలు ఇచ్చేవన్నా? పట్టాలు ఇచ్చిన తీసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి గొడవ చేస్తున్నారు సార్. అందులో ఎవరినైనా ఒకరిని రమ్మనండి లోపలికి. ఓకే సార్. వెంకటేష్, సార్ చెప్పండి. ఆ బయట ఎవరో గొడవ చేస్తున్నారట, దానిలో ఎవరైనా ముఖ్యమైన లీడర్ని ఒక అతను రమ్మనండి లోపలికి. ఓకే సార్. సార్ నమస్తే అండి. నమస్తే. మాకు రాజధానిలో పట్టాలు ఇచ్చారు సార్. హైకోర్టు ఏమో పట్టాలు ఆపేసింది. మా పరిస్థితి ఏంటి సార్? ఏం అర్థం కావట్లేదు. పట్టాలు ఆపేసింది హైకోర్టు కాదు కదా, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆపేశాడు. అయితే ఒకసారి మీ పట్టాలు ఎక్కడ మీకు ఇచ్చింది?
ఈ పట్టాలో ఇక్కడ చూడండి, హైకోర్టు తీర్పును బట్టే ఈ పట్టా చెల్లుబాటులోకి వస్తుందని రాశాం కదా. అవును సార్. మరి ఇప్పుడు హైకోర్టు కొట్టేసింది, నేనేం చేయను? నేనైతే ఇచ్చాను మీకు పట్టాలు, మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇద్దామని అనుకున్నాను నేను. కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ చేసిన పనికి మనం ఏం చెప్పండి అయ్యా, ఎవరు చేశారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళి అప్పించేసారు మీ స్థలాలన్నీ ఇవ్వకుండా. చంద్రబాబు నాయుడే మొత్తం దీని అందరికీ కారణం, మేం కాదు. మీరు బయట నిలబడండి, నేను వచ్చి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు మనం అందరం వెళ్ళి ధర్నా చేద్దాం. అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, పట్టాలు ఒకవేళ హైకోర్టు యాక్సెప్ట్ చేసి మనం ఇచ్చేసి ఉంటే ఆ పట్టాలు పొందిన వాళ్ళందరూ మనకు ఓట్లు వేస్తారు. ఇప్పుడు హైకోర్టు ఆపేసింది దాన్ని. మనం ₹5 5,000 బ్యాచ్తో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆఫీసర్ని ప్రచారం చేస్తాం. ఈ 50,000 కుటుంబాలు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకమైపోతారు, అవునా కదా. సో చంద్రబాబు నాయుడు గారు ఆపారనే కారణంతో మనం ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మనకే ఓట్లు వేసే అవకాశం ఉంటుందా లేదా? ఉందండి. సో ఈ 50,000 ఇళ్ళు అనేది మనం ఇచ్చినా మనకే లాభం, ఇవ్వకపోయినా మనకే లాభం. అది మన స్ట్రాటజీ. నాకు ముందే తెలుసు ఇది R5 జోన్లో ఇళ్ల స్థలాలు అవదని. అయినా కూడా మనం ఎందుకు ఇచ్చామంటే, బటన్ రెడ్డి అని ఇచ్చాడు అనే అభిమానం వాళ్ళకు ఉండాలి, అలాగని వాళ్ళకి ఇళ్ల స్థలాలు చెందకూడదు. ఈ బ్యాడ్ నేమ్ ఎవరి మీదకి? చంద్రబాబు నాయుడు గారి మీదకి, నారా లోకేష్ గారి మీదకి వెళ్ళిపోవాలి. ఇదే ప్లాన్ చేసాం మనం. మన ప్లాన్ మనం అనుకున్నట్టే జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రీల కోసం ఏర్పాటు చేసిన R5 జోన్లో ఇళ్ల స్థలాలు ఇస్తే హైకోర్టు ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటుందని నాకు ముందే తెలుసు. అయితే ఈ పేద ప్రజలకి, ఈ బకరాలకి అది తెలియనివ్వకూడదు. మనం ఇప్పుడు అవసరం అయితే, నేను సీఎం హోదాలో ఉన్నా సరే, పదండి మనం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ధర్నా చేద్దామని చెప్పి జనాలందరినీ రెచ్చగొడదాం. మన ₹5 5,000 బ్యాచ్ని మీరు బాగా యాక్టివ్ చేయండి, మొత్తం రాష్ట్రం అంతా కూడా దీన్ని వైరల్ చేయించండి. వైరల్ చేయించడం ద్వారా మనం చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ గారి మీద బురద జల్లి, వాళ్ళని మామూలుగా గెలవాలంటే మన వల్ల కాని పని. 19లో కూడా మనం అలాగే గెలిచాం. మళ్ళీ అలాంటి బురద జల్లైనా సరే, అట్లీస్ట్ మనం రాష్ట్రం అంతా ఓడిపోయినా మంగళగిరిలో నారా లోకేష్ అనే వ్యక్తిని మాత్రం గెలవనివ్వకుండా అడ్డుకోవాలి. ఓకే, అర్థమైందా? బీ క్లియర్? ఓకే, రైట్, గో. అయితే జరిగిన పరిస్థితి అదండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మేము ఓడిపోయినా పర్లేదు, కానీ నారా లోకేష్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడించడానికే ఈ 50,000 ఇల్లు అనే ఈ పథకాన్ని ముందు తీసుకురావడం జరిగిందని ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి. దీని కర్త కర్మ క్రియ ఎవరో కూడా మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు కూడా అర్థం అవ్వకపోతే మీ సావు మీరు చావండి అంతే.